సరే ఇప్పుడు ఈ వెయిట్ గెయిన్ అవ్వడం గానీ, వెయిట్ లాస్ అవ్వడం గానీ చూసుకుంటే అంటే హార్మోనల్ ప్రభావం కూడా ఏమైనా ఉంటుందంటారా? యాహ్! 100% ఉంటుందండి. హ్మ్. మామూలుగా వెయిట్ గెయిన్ చాలామంది మీకు కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే, నేనసలు ఏమి తినను గానీ వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. లేదా నేను అవునవును. ఎంత తిన్నా కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. హ్మ్. మెయిన్‌గా అమ్మాయిలు, హ్మ్. అబ్బాయిల కంటే. ఇది అంతా ఎందువల్ల అంటే ఇది హార్మోన్ ప్రాబ్లమ్. ఓకే. ఆఫ్‌కోర్స్ మీరు అనుకున్నట్టు వెయిట్ లాస్ అవ్వాలంటే అది ఓన్లీ క్యాలరీస్ ఒక్కటే కరిగిస్తే గాదు. ఆ! హార్మోన్స్ కూడా కౌంట్ అవుతాయి. ఓకే. మేబీ క్యాలరీస్ అనేవి కాలిక్యులేట్ అవ్వచ్చు గానీ, హార్మోన్స్ అనేవి కౌంట్ అవుతాయి. సో, మనకి ఈ హార్మోన్స్ అనేవి ఏవైతే ఉంటాయో, మెయిన్‌గా స్ట్రెస్ హార్మోన్స్ అంటాం. హ్మ్. కార్టిజోల్. హ్మ్. ఆ హార్మోన్ ఎక్కువగా అమ్మాయిల్లో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల, స్ట్రెస్ తీసుకోవడం వల్ల, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, ఓకే. వీట్లి వల్ల ఈ స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి కొంతమంది వెయిట్ గెయిన్ అవుతారు. ఈ కార్టిజోల్ వల్ల మన బాడీలో ఇది ఒక స్టెరాయిడ్ లాగా హ్మ్. పనిచేసి మనం వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఇదే కాకుండా థైరాయిడ్. హ్మ్. థైరాయిడ్‌లో మెయిన్‌గా హైపోథైరాయిడ్‌లో ఏందంటే మెటబాలిజం తగ్గిపోతుంది. ఓకే. మెటబాలిజం తగ్గడం వల్ల ఆటోమేటిక్‌గా మనం వెయిట్ గెయిన్ అనేది అవుతాం. హ్మ్. ఎందుకంటే మనకి క్యాలరీస్ అనేవి మన బాడీలో కరగవు మెటబాలిజం తగ్గితే. ఓకే. దానివల్ల మనకి థైరాయిడ్ వల్ల వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. ఇవే కాకుండా వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటంటే లెసిథిన్ అని, గ్రెహలిన్ అని చెప్పి 2 హార్మోన్స్ ఉంటాయి. ఓకే. మనం కడుపులో మనకి ఫుల్ తెలిపేదేందంటే లెసిథిన్. మనం తిన్న వెంటనే కడుపు ఫుల్ అనిపిస్తది. హ్మ్. హ్మ్. ఆ లెసిథిన్ హార్మోన్ అనేది సరిగ్గా పనిచేయకపోతే మనం ఎంత తింటున్నా కూడా ఫుల్ అనిపియదు. గ్రెహలిన్ అంటే మన క్రేవింగ్. ఓకే. మనం ఇప్పుడు మనం ఏమీ తినలేదనుకోండి, మనకు ఆకలి అనిపియడానికి ఇదొక హార్మోన్. ఓకే. సటైటీ సెంటర్ అంటాం. హ్మ్. ఈ హార్మోన్ ఎక్కువుంది అంటే ఎక్కువగా ఆకలి అనిపిస్తూ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల చాలామంది ఫుడ్ ఎక్కువ తీసుకొని లావవ్వడం, స్ట్రెస్ వల్ల లావవ్వడం, హైపోథైరాయిడ్ వల్ల లావవ్వడం ఇలా ఓకే. అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడి ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసినా, ఎంత చేసినా కూడా వాళ్ళు 30% వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. మిగతా 70% మీరు నమ్ముతారో నమ్మరో, దానికి కారణం ఏదైనా ఉంది అంటే అది హార్మోన్ ప్రాబ్లమ్. ఓకే. హార్మోన్స్ వల్లనే వెయిట్ గెయిన్ అవుతారు. అంటే ఇప్పుడు ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉందంటే మనం ఎంత ఎక్సర్‌సైజ్ చేసి, ఎంత జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వడం అనేది అవ్వం. కష్టం. అంతే. ఆ ఓకే. హార్మోన్ ప్రాబ్లమ్ ఉంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడీ ఉంటాయి. చాలా హ్మ్. ఉంటాయి. కానీ ఓకే. వాళ్ళకేందంటే ఓన్లీ 30, 40% వాళ్ళు చేసే జిమ్ వల్ల, వాళ్ళ డైట్ వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. సరే ఇప్పుడు వన్స్ దీనికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంటే అలానే ఉంటారా? లేదంటే మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని రోజులకి మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోవడం, వెయిట్ లాస్ అయిపోవడం ఇలాంటివి ఇప్పుడు జరుగుతుందా? హార్మోన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు తగ్గిన 40% వెయిట్ ఏదైతే ఉంటుందో, ఓకే. మళ్ళీ 3 నెలల్లో ఖచ్చితంగా పెరుగుతారండి. ఇంకా అది నో డౌట్. దట్ ఈస్ అంటే ద ఇంకేం రీజన్. చేసిన దీనికి సొల్యూషన్ లేదంటున్నారా? అందుకే నేను చెప్పాను. హార్మోనల్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ! అందుకే మీరు డైటీషియన్ ఒపీనియన్ తీసుకోవాలి. అంటే క్వాలిఫైడ్ డైటీషియన్ ఓకే. అండ్ ఆల్సో డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అయ్యే అవకాశాలుంటాయి. మళ్ళీ ఆ వెయిట్ రాకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. మనం వెయిట్ తినడం వల్ల ఇప్పుడు మరి బాగా 1 వీక్ తిన్న మాత్రాన 1, 2 కేజీలకి మించి పెరగరు. హ్మ్. ఇట్స్ ఎ స్లో ప్రాసెస్. అంటే మన పొట్ట కింద ఉండే 3 లేయర్‌లు ఉంటుంది. ఫస్ట్‌ది నార్మల్ ఫ్యాట్, ఓకే. సెకండ్‌ది మిడిల్ ఫ్యాట్, హ్మ్. థర్డ్‌ది విసరల్ ఫ్యాట్ అంటాం. హ్మ్. ఈ విసరల్ ఫ్యాట్‌ని మనం తెలుగులో చెప్పాలంటే మొండి కొవ్వు అంటాం. ఓకే. ఈ కొవ్వు అనేది కరగదు. మీరు ఏదైనా చేయండి, ఆ హ్మ్. మొండి కొవ్వు అనేది కరగడం అనేది చాలా కష్టం. అది ఓకే. మనం హార్మోనల్ కరెక్షన్ ద్వారానే ఆ మొండి మొండి కొవ్వు ఏదైతే ఉంటుందో అది కరిగియగలం మనం. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది పక్కన పెడితే కొంతమంది వెయిట్ గెయిన్ అవ్వడానికి జిమ్‌కెళ్ళి ప్రోటీన్ తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అంటే అది చేసినన్ని రోజులు బానే ఉంటది. వన్స్ మానేసిన తర్వాత మళ్ళీ నార్మల్‌కొచ్చేస్తారు. హ్మ్. అలా కాకుండా వన్స్ గెయిన్ అయిన తర్వాత దాన్ని అలా మెయింటైన్ చేసుకోవాలంటే మంచి టిప్స్ ఏమన్నా చెప్తారా? దానికి కూడా ఇట్ ఈస్ ఆల్సో హార్మోన్ అండి. అంటే అది ఎందువల్ల అవుతుంది వెయిట్ గెయిన్ అవ్వడానికి హ్మ్. చాలా మందికి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఎక్కువుంటుంది. ఇన్సులిన్ ఓకే. అంటే ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్ అనమాట. హ్మ్. దానిలో ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు చెప్పా కదా! హార్మోన్స్ ప్రాబ్లమ్ వెయిట్ ఎలా గెయిన్ అవుతారో వెయిట్ కూడా ఆహ్, ఆహ్, లాస్ అవ్వడం కూడా కష్టం చాలా. అండ్ హ్మ్. ఆల్సో సన్నగా ఉన్నోళ్ళు లావుగా అవ్వడం కూడా కష్టం. ఓకే. ఎందుకు అంటారంటే వాళ్ళ బాడీలో ఆ ఇన్సులిన్ హార్మోన్ కొన్ని హార్మోన్స్ ఉంటాయి. లైక్ హ్మ్. టెస్టోస్టెరాన్. ఈ ఓకే. హార్మోన్స్ ఎక్కువుండే వాళ్ళేంటంటే, వాళ్ళది కర్ర ఒళ్ళు ఉంటుంది. బాడీలో వేడి ఎక్కువుంటుంది. మనం ఎంత తిన్నా కొండలు తిన్నా కరిగిపోతాయి. హ్మ్. వాళ్ళకి వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే, వాళ్ళకేం జేయాలంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్ పెట్టి వాళ్ళకి తగినట్టు ప్రోటీన్, వాళ్ళకి తగినట్టు డైట్, అట్ ద ఓకే. సేమ్ టైమ్ హార్మోనల్ కరెక్షన్స్ ఏమైనా ఉంటే, ఆ హార్మోనల్ కరెక్షన్స్ చేయడం వల్ల హ్మ్. అట్‌లీస్ట్
మగవాళ్ళు వెయిట్ పెరగకపోయినా మజిల్ పెరుగుతుంది. హ్మ్. ఆడవాళ్ళు వెయిట్ పెరగకపోయినా అంటే మనకి షేప్ అన్నది మంచిగా డెవలప్ అవుతుంది ఆ కరెక్షన్ వల్ల. ఓకే. అంటే ఎందుకంటే మన బోన్ స్ట్రక్చర్ ఉంటుంది. అది ఎప్పుడూ ఒకటేలా ఉంటుంది. కానీ స్ట్రక్చర్‌ని ఇంప్రూవ్ చేయొచ్చు, మజిల్ ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే. ఓకే. హ్మ్. అంటే ఓకే. ఈ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందంటే కొంతమంది భయపడుతూ ఉంటారు కదా! నో. 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 మీరు దానికి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మనం దీనికి 70% డైట్ విత్ ప్రోటీన్ పౌడర్స్ వీటితోనే చేస్తాం. ఈ 30% ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్షన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి ఉందనుకోండి. అమ్మాయిలో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంది. కొన్ని హార్మోన్స్ ప్రోలాక్టిన్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి. ఆ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి. దాన్ని డౌన్ చేస్తాం. అవి ఎక్కువ ఉన్నా కూడా ఫ్యూచర్‌లో మనకి లైక్ ప్రెగ్నెన్సీ టైంలో వీటిలో ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఓకే. తగ్గించడమే మంచిది. అండ్ మగవాళ్ళలో కొంచెం టెస్టోస్టెరాన్ తక్కువ ఉండి ఈస్ట్రోజన్ లేడీస్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి. వాటి కరెక్షన్స్ కూడా అవసరం పడుతుంది. అవి కరెక్షన్స్ చేయకపోతే అబ్బాయిలో మెన్ బూబ్స్ అని వస్తాయి. హ్మ్. గైనకోమాస్టియా ఆ! గానీ లేదా ఈ దీన్ని సైడ్ ఫ్యాక్ట్. సైడ్ ఫ్యాట్ అంటాం. ఓకేనా? ఈ లవ్ హ్యాండిల్స్ అని కూడా అంటాం. ఇవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. 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 మీరిందాక భోజనం గురించి చెప్తుంటే నాకు సడెన్‌గా గుర్తొచ్చింది. నార్మల్‌గా మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనకి కింద కూర్చొని తింటే మంచిది అని ఇలా చెప్తుంటారు మన పెద్దలు. అంటే యాస్ ఎ డాక్టర్‌గా మీరు చెప్పండి. ఇప్పుడంతా డైనింగ్ టేబుల్ ఇది వచ్చేసింది కదా! అసలు కింద కూర్చొని తింటే మంచిదా? మనం అలా చైర్‌లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటే మంచిదా? తిండి అనేది ఎలాగైనా తినొచ్చండి. ఓకే. కాకపోతే కింద కూర్చోవడం పెద్దవాళ్ళకి అంత నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు కింద కూర్చొని మఠం వేయడం వల్ల ఈ జాయింట్ మధ్యలో ఉండే గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. హ్మ్. చిన్న పిల్లలు అందరూ కింద కూర్చొని తింటేనే బాగా అరుగుతుంది. అది నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కింద కూర్చోవడం వల్ల ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 30, 25 సంవత్సరాల లోపల వాళ్ళు కింద కూర్చొని తినడం వల్ల మనకి ఇలా కూర్చునేటప్పుడు పొట్టలో స్పేస్ అనేది పెరుగుతుంది. ఎక్కువ తినొచ్చు. అండ్ ఆల్సో తొందరగా డైజెషన్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది కింద కూర్చోవడం వల్ల. ఓకే. టేబుల్ మీద కూర్చోవడం వల్ల డైజెషన్ అనేది తక్కువ క్యాలరీస్ కరిగి డైజెషన్ అనేది అయ్యే అవకాశాలు కొంచెం తగ్గుతాయి. కానీ ఇది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కింద కూర్చోవడం అస్సలు సజెస్ట్ చేయం. ఓకే. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి మేము 100% చెప్తాం. మీరు కింద కూర్చోవడం గానీ, పడుకోవడం గానీ చెయ్యొద్దని చెప్పి. ఓకే. ఓకే. హ్మ్. ఓకే డాక్టర్.